ఒక 8 నెలల నుంచి మినిమం ఒక 8 నెలలు ఇంకా ఎక్కువనే అనుకో తక్కువ లేదు. 8 నెలల నుంచి నాకు గోకుడు సార్. గోకుడ మొత్తం తామర. అంటే అది మళ్ళీ గజ్జి కాదు, పచ్చి గజ్జి, ఎండిన గజ్జి అంటారు అట్లాంటిది కూడా కాదు. కానీ గోకుడు ఉంది, చిన్న చిన్న గుల్లలు వచ్చేది మళ్ళీ తగ్గేది. గోకెత్తుండే మొత్తం ఒళ్ళంతా గోకుడే ఉండే సార్ నాకు. గోకుడు ఉంటే నేను మంచి మంచి సబ్బులు వాడుతున్నాను, డాక్టర్ దగ్గర చూసి అని ఈ గోకుడు తక్కువైతేమని చెప్పేసి, కానీ ఏది వాడినా తగ్గట్లేదు సార్. తగ్గట్లేకపోతే నేను ఏం చేశానంటే ఇంకా మెడికల్ షాప్ పోయేసి ట్యూబ్ని అడిగి ట్యూబ్ తెచ్చుకొని ఇట్లా గోకలు పెడతా ఒక ట్యూబ్ అడిగితే ఇచ్చేది. వాళ్ళు ఏం చెప్పేదంటే ఒకసారి ఇప్పుడు ఇది వాడుకో, ఒక 2, 3 టాబ్లెట్ కూడా ఇచ్చేది, అది వాడుకో, తక్కువ కాకపోతే డాక్టర్ దగ్గర వెళ్ళని చెప్పారు సార్. అయితే ఏం చేసేదంటే నేను అది కూడా అట్లా ట్యూబ్ కూడా అయిపోయే వరకు వాడుకున్నాను. ఒక 3 పూటలకి 3 టైమ్స్ గోళీలు ఇస్తే వాడాను. అయినా కూడా నాకు గోకడు అనేది తగ్గట్లేదు సార్. అయితే ఏం చేశానంటే ఇది రిజల్ట్ బాలేదు, ఇంకా ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి ఏం చేశానంటే నేను ఉస్మానియా పోయి టెస్టులు చేసుకున్నాను సార్. ఉస్మానియాలో టెస్టులు చేసుకుంటే వాళ్ళు టెస్టులు ఒక మలమడత రోజు ఇచ్చిండ్రు. మలమడత రోజు టెస్టులు ఇస్తే ఏం చేశారంటే ఆ టెస్టులు చూపిస్తే డాక్టర్కి మళ్ళీ పోయి చూపిస్తే ఏమని చెప్పిండంటే నార్మల్ బాబు, ఏం కాదు, మంచిగా ఉంది, ఈ టాబ్లెట్లు వాడని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక డబ్బా తీసుకో, మేము మల్లం ఇస్తామని చెప్పేసి ఒక మందు, అది ట్యూబ్ లాగా ఒక డబ్బా, చిన్న డబ్బా తీసుకుపోతే దాంట్లో మల్లం పోసి ఇచ్చిండ్రు. ఆ మల్లం మొత్తం అంటించుకున్నాం సార్. ఎక్కడ ఉంది అక్కడ మొత్తం అంటించుకున్నాం. ఒక్కొక్కటి ఎక్కడ ఉంది మొత్తం పేయల్లా అంటించుకుంటే ఆ కొన్ని రోజులు, 2, 3 రోజులు, ఒక 10 రోజులు, మినిమం ఒక 15 రోజులు తగ్గింది సార్. ఆ టాబ్లెట్ల వల్ల, మల్లం వల్ల తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఇక అదే మళ్ళీ గోకడున్నాయి. అట్లా చాలా ఉండే సార్ నాకు గోకడ అనేది చాలా ఉండే. అసలు తగ్గలేదు. ఉస్మానియా చూసుకుంటే అంటే ఇక నేను ఇట్లా చిన్న చిన్న హాస్పిటల్ చూసుకోకుండా డైరెక్ట్ ఉస్మానియాకి పోయినా కదా. ఆయనే చూసుకున్నా, నార్మల్ ఉందని చెప్పిండ్రు, ఏం లేదు, నీవు అన్ని కొద్ది బయట తిండులు తినొద్దు అని చెప్పారు. సరే అని చెప్పాను. కానీ ఆడ చూసుకున్న తర్వాత రిపోర్ట్‌లు గూడా ఉన్నాయి. అయినా గూడా నాకు మళ్ళీ వాళ్ళు వాడమని చెప్పిన ఒక 1 మంత్‌కి నాకు టాబ్లెట్‌లు ఇచ్చిండ్రు. అవి వాడినా, మల్లం గూడా అంటించుకున్నా మొత్తం పేయల్లా. అయినా గూడా 1 మంత్ తర్వాత మళ్ళీ గోగడ పెడుతుంది స్టార్ట్ అయిందంటే, నేను ఉస్మానియాకే చూపించిన అంత పెద్ద హాస్పిటల్‌కి. ఇది గోగడ ఎందుకు తగ్గుతలేదు అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడినా సార్ ఒక 8 నెలల నుంచి. తగ్గలేదు. మాకు మా భగవంతుని దయ వల్ల అంటే లింగప్ప సార్ అనేది సార్ ఏం చేసిండంటే నాకు ఇట్లా చాలా అద్భుతమైన ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది వాడి చూడు ఒకసారి నీకు అర్థమైతది. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే వాడండి అని చెప్పేసి ఇచ్చిపోయిండు ఒక ప్యాకెట్. అయితే ఆ సురేష్ సార్ దగ్గరికొచ్చి మాకు ఇంటికొచ్చి ప్లాన్ చెప్పి కొన్ని ఆ ప్రోడక్ట్ ఒక 3 ఇచ్చిండు. పైసలు తర్వాత ఇద్దువు గాని ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే వాడి చూడు అంటే నాకు ఒకసారి ఏం ప్రాబ్లమ్ లేదు, నాకైతే ఈ గోకడ ఉందని చెప్పాను. ఆ గోకడ వల్ల వాడుతుంటే ఏమైందంటే ఒక్క ప్యాకెట్‌లో ముగ్గురం వాడాము. నేను, నా కొడుకు, మా భార్య. అయితే మా మా ఇద్దరికుండేది గోకడ. భార్యకు, నాకు. అయితే ముగ్గురం వాడితే ఏమైందంటే నాకైతే 10 రోజుల్లో అంటే ఒక ప్యాకెట్‌లో మనకు 20 ఉంటాయి గదా. నేను ఒక్క ప్యాకెట్‌లో ముగ్గురం వాడడం వల్ల నాకు మొత్తం గోకడం అనేది తగ్గుతుంది మెల్లమెల్లగా. అంటే డైలీ ఎంత గోకుతున్నో అంతకంటే ఒక రూపాయి భాగం మొత్తం తగ్గింది. ఒక చారన్నే ఉండేనన్నమాట. అది ఇదేదో బాగుందని జెప్పేసి ఇంకో ప్యాకెట్ గూడా వాడాను. మొత్తం 2 ప్యాకెట్లు వాడాము ముగ్గురం గలిసి. అయితే మా బాబుకైతే కొద్దిగా నరాల వీక్‌నెస్ అన్నమాట. ఆయన గురించి వాడమన్నాడు. నేను ఆయన గురించి వాడనని చెప్పిండు ఆ లింగప్ప సారు, సురేష్ సార్ అనేది. అయితే నేను వాడిన, నాకు కావాలి, మెయిన్ నాకు రిజల్ట్ కావాలి, గోకడ తగ్గాలని చెప్పేసి నేను వాడాను. వండర్‌ఫుల్ రిజల్ట్ సార్. నాకు 2 ప్యాకెట్‌లలో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు గోకడ అనేది లేదు మొత్తము. నాకు అర్థమైంది ఇది చాలా మంచిగుంది. ఇది ఒక ఎంతో మందికి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. ఆ ప్రొడక్ట్ ఒక్కటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకటే ప్రొడక్ట్ కాబట్టి ఎన్నో రోగాలకు పనిచేస్తుందని చెప్పేసి అనిపించింది నాకు. ఈ ప్రొడక్ట్ మాత్రం వదలొద్దు అనిపిస్తుంది. ఎన్ని వేలైనా సరే కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంత పెద్ద ఉస్మానియా హాస్పిటల్‌కి వెళ్ళి నేను చూయిస్తేనే అది ఏం లేదు మామూలుగా అని చెప్పేసి ఒక నెలకు టాబ్లెట్‌లు ఇచ్చి వాళ్ళు ఒక మల్లం ఇంత డబ్బాల కుల్లాడ పోసి ఇచ్చిండ్రు. అది అంటించుకుంటేనే తక్కువ లేదంటే అంటే తగ్గింది. కానీ ఒక నెలలు తగ్గింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే పాట. ఎప్పటిలాగానే అట్లా అయింది. అట్లా ఈ ఈ సప్లిమెంట్స్, ఒక్క సప్లిమెంట్స్‌లో నాకు మొత్తం తగ్గిందంటే చానా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనుకోవాలి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చానా సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒక 8 నెలల తామర గోకడ అనేది నాకు ఖాళీ ఒక 10, 15 రోజుల్నే తగ్గిందంటే చానా మంచిగా అనిపిస్తుంది నాకు. అబ్బా! ఇది ఇంత మంచిగుంది ఒక్కటే ప్రొడక్ట్ అందుకేసి దీన్ని వదలొద్దని చెప్పేసి మా భార్యకి ఏం చేసిందంటే మేము లేబర్ ఆఫీస్‌లో పోయేసి సార్ మీరు బ్లడ్ చెకప్ చేసుకోండి. మీకు లేబర్ కార్డ్ రెన్యువల్ చేసుకోవాలని చెప్తే మేము వెళ్ళాము. ఆ లేబర్ ఆఫీస్‌లో వాళ్ళు బ్లడ్ చెకప్ చేసి చేస్తే నాకైతే నార్మల్ ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు బాబు అన్నాడు. మా భార్యకైతే ఒక థైరాయిడ్ ఉందని చెప్పిండ్రు. 8% ఉంది. ఆమెకొకసారి థైరాయిడ్ గురించి చెక్ చేపించుకోండి అని చెప్పిండ్రు. ఆడ కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. అయితే ఆమెకి ఓన్లీ సప్లిమెంట్స్ వాడుతున్నాం వల్ల ఆమె గొంతనేది ఎప్పుడు దనివాడేలాగా మాట్లాడుతుండే.
ఇప్పుడు మంచిగా క్లియర్ గా మాట్లాడుతుంది సార్. ఏం ప్రాబ్లం అసలు ధన్యవాదాలాగా మాట్లాడతలేదు. నేను ఈ పది రేపట్లో మళ్ళీ ఆమెకు టైరాయిడ్ గురించి కూడా చెక్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక 3 ప్యాకెట్ల వరకు ఇప్పటికి అయిపోయినాయి మాకు సప్లిమెంట్స్ వాడేటిది. ఆమె టైరాయిడ్ కూడా ఇప్పుడు మొత్తం రిజల్ట్ మొత్తం 0 వచ్చిందంటే ఇక వండర్ఫుల్. ఈ సప్లిమెంట్స్ అనేది ఫ్యూచర్ నేను వదలలేదని అనిపిస్తుంది నాకైతే. అంత మంచి సప్లిమెంట్స్ సూపర్ ఉన్నాయి సార్. నేను ఎవరికి చెప్పమంటే ఇలా చెప్తాను. ఇంకోటి వీడియో తీసి పెట్టమంటే కూడా పెడతాను. చాలా మంచి రిజల్ట్ సార్. ఈ 1 సప్లిమెంట్స్ అంటే ఒకటి ఇంత మంచి పని చేస్తుందంటే చాలా సూపర్ ఉంది. ఇంకోటి చాలా థ్యాంక్ యూ పుష్పప్ప సార్. చేదు ఉంది అదే అని చెప్పకుండా